హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ కలంకారీ బ్లౌజ్ పీస్ నేను టాప్ కింద స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేస్తున్నంతసేపు నాకు చిన్న భయం ఉంది, అసలు టాప్ వస్తుందా లేదా అని చెప్పి. కానీ లాస్ట్లో అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వ్రతాల టైంలో కానీ ఫంక్షన్స్ టైంలో కానీ మనకు తాంబూలంలో ఇచ్చే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, అలాంటి బ్లౌజ్ పీసే ఇది కూడా. దానిలో మెటీరియల్ తీసుకునే దానికి బ్లౌజ్ పీసెస్కి పన్ను అనేది చాలా తక్కువ వస్తుంది. సో నేను ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. సో ఇలా 4 ఫోల్డ్స్ చేసుకున్నాక 15 ఇంచెస్ చూసుకుంటాం. 4 ఫోల్డ్స్ మీద 15 ఇంచెస్ వచ్చిన తర్వాత మిగిలిన క్లాత్ని మన హ్యాండ్ కోసం యూజ్ చేయడానికి కట్ చేసుకుంటాం. చెప్పాను కదా, ఈ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చిన్న పీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. బాడీ పార్ట్ కోసం 15 ఇంచెస్ మార్క్ చేసుకొని తర్వాత షోల్డర్ని నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే చంక దింపు కూడా నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు వచ్చి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకైతే స్టిచ్చింగ్ ఈ మధ్యనే నేర్చుకున్నాను, అది యూట్యూబ్లోని కొంచెం మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో చంక దగ్గర రౌండ్ కోసం నేను 3 ఇంచెస్ నుంచి మార్క్ చేసుకొని రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. తర్వాత వెడల్పు వచ్చి నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చూపించినట్టుగానే క్రాస్గా డ్రా చేసుకోండి. నాలాగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఇలా ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ మీద ట్రయల్ చేశారనుకోండి, ప్రాక్టీస్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చి నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్కి వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను, బ్యాక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇవి ఎక్కువ డీప్ వస్తే బాగోవు టాప్స్ కాబట్టి 4, 3 తీసుకున్నాను. బ్యాక్ నెక్ కోసం రౌండ్ అనేది నార్మల్ డ్రా చేసి ఫ్రంట్కి మాత్రం చిన్న కర్వ్ మాత్రం ఇచ్చాను, ఎందుకంటే కొంచెం బ్రాడ్గా నెక్ కనిపిస్తే బాగుంటుందని చెప్పి చిన్న కర్వ్ ఇచ్చాను. నెక్ ఎప్పుడు బ్యాకే కట్ చేయాలి ఫస్ట్. ఫ్రంట్ కానీ కట్ చేస్తే 4 ఫోల్డింగ్స్ మీద ఉండడం వల్ల బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ అయిపోతాయి. సో బ్యాక్ నెక్ కట్ చేశాక సపరేట్ చేసుకోవాలి 2 పీసెస్ని. చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. ఇది వచ్చి షోల్డర్ పార్ట్ పీస్ అనమాట. కిందదేమోంచి స్టార్టింగ్లో చెప్పాను కదా హ్యాండ్ కోసం అని చెప్పి ఆ పీస్. ఈ షోల్డర్ పార్ట్ పీస్ వచ్చి 2 సపరేట్గా ఉంటాయి. దీన్ని మనం జాయింట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ టైంలో. స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను చూడండి. ఆ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. నేను ఈ హ్యాండ్స్కి వచ్చి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. డ్రా చేసుకొని అక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ దగ్గర షేప్ కోసం నేను పైన కింద 2 ఇంచెస్ తీసుకొని డ్రా చేసుకుంటున్నాను షేప్ని. ఇది 10 ఇంచెస్ కదా హ్యాండ్ తీసుకున్నాను, ఎందుకంటే చిన్న కుర్చీ టైప్ పెడదామని, ఎందుకంటే నిలబడుతుంది కదా అని చెప్పి చిన్న కుర్చీ పెట్టడానికి కోసం 10 ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్. నేను స్టిచ్ చేసేది పెప్లం టాప్ కదా, సో దానికి కింద కుర్చీ కోసం మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. హైట్ వచ్చి 15 ఇంచెస్ ఉంది. వెడల్పు ఎంత ఉన్నా పర్లేదు, ఎంత ఎక్కువ ఉంటే అంత కుర్చీ వస్తుంది. హైట్ వచ్చేసి 15 ఉంది కదా, 15లో హాఫ్ 7.5. ఎందుకు హాఫ్ చేస్తున్నానంటే బ్యాక్ ఫ్రంట్ రావడం కోసం. దానికి మనం డ్రా చేసుకొని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ మన టాప్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం నెక్కి రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ స్టిచ్ చేసుకోవడానికి మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది ఉండాలి. మనకి బ్లౌజ్ పీస్లో అసలు క్లాత్ మిగలలేదు కాబట్టి కుర్చీ కోసం తీసిన క్లాత్ మనం యూజ్ చేయొచ్చు. లేదంటే ఇది మెరూన్ కాబట్టి దీనికి మ్యాక్స్ దగ్గరగా ఉన్న రెడ్ కలర్ క్లాత్ నేను యూజ్ చేస్తున్నాను. లేదంటే మీరు హ్యాండ్స్ కోసం ఉంచిన క్లాత్ యూజ్ చేసుకోవచ్చు. మాకు స్లీవ్లెస్ ఓకే అనుకున్న వాళ్ళు హ్యాండ్స్ కోసం ఉంచిన క్లాత్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మెరూన్ క్లాత్ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఫ్రంట్కి బ్యాక్కి సరిపడే 2 ఇంచెస్ తీసుకొని దాన్ని 2 జాయింట్ చేసుకుంటాను. నేను వచ్చి స్ట్రైట్ కట్లోనే తీసుకున్నాను జాయింట్కి. అందరూ మ్యాక్స్
క్రాస్ కట్లో తీసుకుంటారు నెక్ రౌండ్ వేయడానికి. స్ట్రైట్ కట్లోనే బాగా వస్తుంది నెక్. స్ట్రైట్ కట్లో తీసుకున్న దాంతో నెక్ వేసామనుకోండి మనకు ముడతలు రాకుండా ఉంటుంది. వీడియో అనేది కొంచెం లెంత్ వచ్చిందని స్కిప్ కొట్టకండి. ఇలాంటి చిన్న చిన్న డౌట్సే మనకు వస్తూ ఉంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అసలు నెక్ చుట్టూ ఏం వేయాలి, దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలనే డౌట్స్ అనేవి మనకు వస్తుంటాయి. సో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మనకే యూజ్ అనమాట. ఇలా స్ట్రైట్గా రెండింటిని అటాచ్ చేసుకున్నాక మనం ఇప్పుడు నెక్కి చుట్టూ వేయాలన్నమాట. దానికి ఫస్ట్ ఒకవైపు షోల్డర్ని ఈక్వల్గా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఒకవైపు షోల్డర్ మాత్రమే అటాచ్ చేస్తే మనం రౌండ్ వేయడానికి బాగుంటుంది. రెండు సైడ్లు అటాచ్ చేయకూడదు. ఒక సైడ్ అటాచ్ చేశాక ఇప్పుడు నెక్కి ఫ్రంట్ సైడ్ అంటే డిజైన్ ఉన్న సైడ్ మాత్రం మనం 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. దానికి ఇక్కడ చూడండి రౌండ్ వచ్చే దగ్గర నేను చిన్న కుర్చీ పెట్టుకుంటున్నాను. ఆ కుర్చీ పెట్టుకుంటే ఆ స్ట్రైట్ క్లాత్ అనేది కొంచెం క్రాస్ అవుతుంది. అలా రౌండ్ వచ్చిన చోటల్లా మనం చిన్న కుర్చీ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే చిన్న కుర్చీ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది, స్ట్రైట్ క్లాత్ అయినా సరే. దీనికోసమే అందరూ క్రాస్ కట్ చేసుకుంటారు. క్రాస్ కట్ కన్నా ఇలాగైతే స్టిఫ్గా వస్తుంది నెక్ దగ్గర. ఇలా చిన్న కుర్చీ పెట్టుకుంటే రౌండ్ల దగ్గర సరిపోతుంది. ఏ డ్రెస్కైనా బ్లౌజ్కైనా నెక్ ఇలాగే స్టిచ్ చేస్తారు. నెక్ పార్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా స్టిచ్ చేశాక దాన్ని రివర్స్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి. ఇలా చూపించినట్టుగా 2 మడతలు పెట్టి లోపలికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ క్లాత్ అంతా లోపలికే ఉంటుంది. దాన్ని మనకి బయటకు కనిపించదు, కానీ బయటికి మాత్రం స్టిఫ్గా వస్తుంది. నెక్ అంతా స్టిచ్ చేశాక ఒక సైడ్ షోల్డర్ మనం అతకలేదు కదా, సో దానికి స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా అటు సైడ్ ఎంత మనం పాదం ఖర్చు పెట్టుకున్నామో సేమ్ అంతే పాదం ఖర్చు పెట్టుకోవాలి. ఒకసారి చూసుకోండి, లేదంటే అప్ అండ్ డౌన్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ కటింగ్. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలని. ఒకటి కరెక్ట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్ పెట్టుకొని రెండింటిని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు అది మనకు ఒక హ్యాండ్ అవుతుంది ఫుల్గా. చూసారా? ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా పెడుతున్నాను. అలాగే పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, స్టిఫ్గా నిలబడుతుంది. ఇప్పుడు బాడీకి హ్యాండ్ పార్ట్ని అటాచ్ చేసుకుంటా. ఇలాగా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూడాలి. హ్యాండ్ని బాగా లాగామనుకోండి అది సాగిపోతుంది. సో జస్ట్ అలా పెట్టినట్టుగా చూస్తూ ఇలా కుట్టు వేసుకోవాలి. చిన్న కుర్చీ పెడుతున్నాను, ఎందుకంటే మనం చిన్న కుర్చీకే పెట్టేందుకు స్ట్రైట్గా నిలబడడం కోసం చిన్న కుర్చీ పెడుతున్నాను.
వరకు 2 సైడ్స్కి హ్యాండ్స్ స్టిచ్ చేశాను, అందుకే కొంచెం స్పీడ్గా పెట్టాను వీడియో. నచ్చితే వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు వచ్చి పెప్లం టాప్కి కింద కుచ్చి పెట్టడం కోసం క్లాత్ని ఫస్ట్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఒక సైడు ఫోల్డింగ్ పెట్టుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి చిన్న కుచ్చి పెట్టుకోవాలి. నేను రైట్ సైడ్ బాడీ పార్ట్ పెట్టి కుచ్చి కోసం ఉంచిన క్లాత్ని చిన్నగా కుచ్చి పెడుతున్నాను. చూడండి, రివర్స్లో పెట్టుకొని చిన్న కుచ్చి పెట్టుకుంటే మనం రైట్ సైడ్ తిప్పగానే రెండు ఒకలాగే వస్తాయి. సో ఇలా చూపించినట్టుగా బాడీ పార్ట్ ఫ్రంట్కి పెట్టి కుచ్చిదేమొంచి రివర్స్లో పెట్టి స్టిచ్ చేయాలి. కుర్చీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఐరన్ చేసుకున్నాం అనుకోండి, అవి స్టిఫ్గా ఎప్పటికీ ఉంటాయి. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ని ఇప్పుడు రెండింటిని జాయింట్ చేసుకోవడమే. మన హ్యాండ్ సైజు, చెస్ట్ సైజు, నడుము సైజు చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తే మన టాప్ రెడీ అయిపోతుంది.